ఆయుర్వేదం అనగానే జనాల్లో ఒక రకమైన భావం ఏముందంటే వేడి చేస్తుందని, లేకపోతే ఈ మొక్కలు తింటే ఏదో ప్రమాదం అవుతుందని ఇట్లాంటి అపోహలున్నాయి. మన పూర్వీకులు మన పూర్వకాలం నుంచి కూడా ఆయుర్వేద మొక్కలతోనే బతికారు. ఈ పలానా చెట్టు దీన్ని పని చేస్తుంది, చేస్తుంది అని వాళ్ళు తెలియజేయబట్టే ఆ పరంపరలో మనందరికి వచ్చాయి. మనం ఏది తీసుకున్నా పత్రరహితం ఏది ప్రాణానికి హాని లేదు. ఇది మన గ్రంథాల్లో రాసుంది. మన పూర్వీకులందరూ మనకు చెప్పిన విషయాలే మనం కాకపోతే మరుగున పడిపోవడం వల్ల కొత్తగా ఇవాళ ఈ చెట్టు ఇది, ఈ చెట్టు ఇవి కొత్త చెట్టు చేసుకోవాల్సి వస్తుంది. అందరికి ఉన్న ఇళ్లలో 80, 90, 100 సంవత్సరాల వాళ్ళు ఆల్రెడీ కుళ్ళల్లో ఉన్నారు. పలానా చెట్టు గురించి అడిగితే ఎమ్మటే చెప్తారు. కాకపోతే వాళ్ళు సిటీలో మనకు ఉండరు కదా! వాళ్ళ దగ్గరికి పోయి మనం అడగం కాబట్టి తెలియని విషయాలే తెలియజేయడం కోసం యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాం. ఒకటి. కొంతమంది ఏంటంటే చెప్పిన ఆ వీడియోని చూసుడు లేదు, ఏం లేదు. చూడకుండా ఫోన్ చేసి ఈ చెట్టు దానికి పని చేస్తుందా? ఇది ప్రమాదం కదా! అని అంటాం. ప్రమాదమైనవి ఏవి నేను చెప్పటం లేదు. కొంటకల్ దగ్గర 1200 రకాల మొక్కల్ని గవర్నమెంట్ ట్రేస్ చేసి ఈ మందులు ఈ మొక్కల్ని ఇట్లా వాడొచ్చు అని చెప్పి వాళ్ళ ఛానల్స్‌లో పెట్టి పుస్తకాల్లో రాసి వాళ్ళ లైబ్రరీలో పెడితే మన భద్రపరిచి ఉంచారు. కావాల్సిన వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి ఆ మొక్క గురించి చదువుకొని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం రావి చెట్టు దగ్గర ఉన్నాం. రావి అశ్వత్థవృక్షం అంటాం దీన్ని. ఈ రావి చెట్టుకి పూత అనేది ఉండదు. కాయ కాయటం రాలిపోవటమే. ఒక రావి చెట్టు ఉంటే 100 రకాల రోగాలకు మందు ఇయ్యొచ్చు. రావి ఆకు పూర్వం రోజుల్లో మనకి మిషనరీ అవి లేని రోజుల్లో నీళ్లు బావి తవ్వాలి అంటే రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ బావి తవ్వేవాడు. రావి చెట్టు ఉన్న చోట తవ్వితే నీళ్ళు గ్యారంటీ పడతాయి అనేది మన పూర్వీకుల నమ్మకం. తవ్వంగానే బావిలో నీళ్లు పడేవి. ఈ రావి ఆకులు మొదలుకొని దీని కాయ, దీని కాండం, దీని ఎండిపోయిన ఆకులు అంతా మొత్తం సమస్తం ఉంది. ఫస్ట్ రావి. ఈ ఆకులు లేత ఇగురాకులు 3 ఆకులు ఉదయం, 3 ఆకులు సాయంత్రం ఎవరైతే తింటారో నోటిపోత ఉండదు. లేడీస్కి వచ్చే వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది. పోసుకుంటే మంటతో ప్రాబ్లంతో బాధపడతావు కాదు లేడీస్. వాళ్ళకి రావి చాలా గొప్పతనం. ఇది రావి చెట్టు పళ్ళు ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని వాడినా పనిచేస్తుంది. ఇగురాకులు వాడినా పనిచేస్తుంది. ఈ 2 దొరకని వాళ్ళు రావి చెట్టు చెక్క ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పొడి నీళ్ళలో వేసి మరిగించి దింపి చల్లారాక దాంట్లో కొద్దిగా పంచదార కానీ పటిక బెల్లం కానీ కలుపుకొని వాడితే ఓవర్ చేసిన తగ్గుతుంది. రక్తశుద్ధి, రక్త వృద్ధి. రావి ఈ రావి పళ్ళు చూర్ణంలో నాగకేసరాలని దొరుకుతాయి ఆయుర్వేదిక్ షాపుల్లో. ఈ 2 కలుపుకొని గనంగా డేట్ వచ్చిన తర్వాత 4వ రోజు స్నానం అయిన దగ్గర నుంచి మళ్ళీ డేట్ వచ్చే వరకు గనంగా ఉదయం సాయంత్రం అర చెంచా మోతాదుగా వేసుకుంటే గర్భసంచికి సంబంధించిన దోషాలు మొత్తం పోతాయి. గర్భసంచిలో గడ్డలైనాయని, ట్యూబ్స్లో బ్లాకులు ఉన్నాయని, తర్వాత పాలిప్స్ ఉన్నాయని, పీసీఓడి ప్రాబ్లం అని రకరకాల మందులు వాడుతూ అవి పడక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి నానా గందరగోళం పడుతున్నారు. అట్లాంటి వాళ్ళు అట్లా పడకూడదనే ఉద్దేశంతోనే దీని గురించి చెప్పడం జరిగింది. ఈ రావికి సంబంధించిన బెరడు కానీ, కాయలు కానీ, ఎగురాకు కానీ, దీని ఎండిపోయిన పౌడర్ కానీ, కాయలు పచ్చివి కానీ, ఎండివి కానీ వాడటం వల్ల ఎవ్వరికి ఏ ప్రమాదం లేదు. ఇవి గత మనకు 300-400 సంవత్సరాలుగా మన పూర్వీకులు వాడి వాళ్ళ తర్వాత తరాలకు చెప్పి దాన్ని యూట్యూబ్లో, పుస్తకాలలో, లైబ్రరీలో నిక్షిప్తం చేసి ఉంచారు. దీని గురించి తెలియని వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి దీని సమాచారం తీసుకుంటే అన్ని వివరాలు దాంట్లో వస్తాయి. ఇన్ని వివరాలు లేకపోయినా రావి దీనికి పనిచేస్తుందని ఉంటుంది. దానికి విశ్లేషణ చేసి మేము చెప్తున్నాం కాబట్టి దీన్ని వాడచ్చు. ఇది ప్రమాదం లేని మొక్క. మనం భుజించే ఆహారంలో మనం తీసుకునే ఆహారంతో మన శరీరంలోకి వెళ్ళాక రక్తంగా, మాంసంగా, వీర్యంగా, మజ్జగా, ఎముకగా అది 7 రకాల ధాతువులుగా మారుతుంది మనం తిన్న ఆహారం. అది సాత్విక ఆహారం అయితేనే అట్లాంటి ఆస్కారం ఉంది. సాత్విక ఆహారం కాకుండా మాంసాహారాలు తీసుకుంటే అవి అరగటానికి టైం తీసుకుంటే ఇబ్బంది పెడతాయి. అందుకని కొన్ని విరుద్ధమైన పదార్థాలు కనుక మనం తెలియక తినటం వల్ల చర్మవ్యాధులు రావటం, వేగుల్లో సంబంధించిన ప్రాబ్లం రావటం ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. వాటికి విరుద్ధమైన పదార్థాలు ఏంటంటే పొట్లకాయ తిన్న తర్వాత మాంసాహారం తినకూడదు. మాంసాహారాలు తిన్నాక పెరుగు, పాలుకు సంబంధించిన ఐటెం తినకూడదు. మాంసాహారాలు తిన్న తర్వాత ఐస్ క్రీములు తినకూడదు. ఎందుకంటే పాలతో తయారవుతాయి కాబట్టి. తర్వాత ఎప్పుడన్నా తీసుకోవచ్చు.
ఒకరోజు మనం మాంసాహారం తీసుకున్నామంటే, ఆ రోజు తినకూడని పదార్థాల్లో కొన్నున్నాయి. రాగులు, కొర్రలు, సజ్జలు, గోధుమలు సంబంధించినవి పాలతో కలిపి తీసుకోకూడదు. విడిగా తీసుకోవచ్చు. తర్వాత మనం శాకాహారంగా తీసుకున్నప్పుడు దీనికి పథ్యం అనేది లేదు. శాకాహారంలో ఈ రాగులు తిన్నా ఏం లేదు, కూరగాయలు కలుపుకొని తిన్నా ఏం లేదు. ఈ విరుద్ధమైన పదార్థాలు తినటం వల్ల లోపల కణుతుల్లాగా ఏర్పడి కొన్ని నెలల తర్వాత అవి ఇబ్బంది పెడతాయి. ఈ పలానా రోజు ఇవి తిన్నామని మనకు గుర్తుండదు కాబట్టి ముందే జాగ్రత్త పడి తినకుండా ఉంటే విరుద్ధమైన పదార్థాలు మనకి ఇబ్బంది పెట్టవు. ఈ పదార్థాలు తీసుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించడం. ఇవాళ పొట్లకాయ కూర తిన్నాం. ఒక 24 గంటల తర్వాత మాంసాహారం తినొచ్చు. మాంసాహారాలు తిన్నవాళ్ళు పాలకు సంబంధించిన పదార్థాలు 24 గంటల వరకు తీసుకోకుండా ఉంటే మంచిది. ఇది శాస్త్రం నిర్ణయించిన ప్రకారంగా మాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తున్నాం. దీని గురించి మళ్ళీ తింటే ఏమవుతుందని నన్ను క్వెషన్ చేయకూడదు. ఏమవుతుందో మీరు నలుగురు కూర్చొని చర్చించుకోండి. ప్రతి వాళ్ళు అక్కడ చూడటం నెంబర్ ఫోన్ చేసేస్తున్నారు. చేయకండి. నలుగురు కూర్చుంటే విషయాలు తెలుస్తాయి. ఓకేనా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.